నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. బులెటిన్లోని డీటెయిల్స్లోకి వెళ్తే నో ఆధార్ నో స్కూల్ హెచ్ఎంటీవీ కథనానికి ప్రభుత్వం స్పందించింది. భారత్లో ఆధార్ లేకున్నా కూడా కరీంనగర్ జిల్లా ఆరేపల్లిలో స్కూల్ అడ్మిషన్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆధార్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ తెలిపారు. సమస్యను పరిష్కరించడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. హెచ్ఎంటీవీ టెలికాస్ట్ చేసిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఇటు విద్యాశాఖతో పాటుగా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుతం నాతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఆరపల్లిలో చదువుతున్నటువంటి పిల్లల పైన మేము కథనం ప్లే చేసాం హెచ్ఎంటీవీలో. దానికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? వారికి ఆ వార్త రాగానే అన్ని డిపార్ట్మెంట్లు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి డిపార్ట్మెంట్, విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఇవన్నీ డిపార్ట్మెంట్లు, లేబర్ వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ పరిస్థితిని కూడా వాళ్ళు అక్కడ గమనించి మాకు కూడా సమాచారం ఇచ్చి మనం అందరం కలిసి ఎట్లా ముందుకు వెళ్దాం అనేటువంటి విషయాన్ని కూడా వారు మాతో పంచుకోవడం జరిగింది. ఇది ఆధార్ లేకపోతే బడిలో నమోదు లేదు అనేటువంటిది మాత్రం కాదు. ఖచ్చితంగా ఆధార్ లేకున్నా కూడా పాఠశాలలో జాయిన్ కావచ్చు. వారికి కూడా ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా ఆధార్ నంబర్ అనేటువంటిది అలాంటి వాళ్ళకన్నిటి కూడా ఆల్ 9ను కొట్టేసి వాళ్ళని ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ఎన్రోల్ తీసుకోవడానికి కూడా అన్ని డిపార్ట్మెంట్లు సహకరించి ఆధార్ తీసుకొని మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటారు. వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కూడా అందుతాయి. అంటే మరి ఈ అడ్మిషన్లు తీసుకోకపోవడం అనేటువంటి అంశం, ఆధార్ లేకపోతే అడ్మిషన్ తీసుకోలేకపోవడం అనే అంశము స్కూల్లో ఉన్నటువంటి సిబ్బందికి ఆధార్ లేకున్నా కూడా తీసుకోవచ్చు, మీరు అన్నట్టుగా ఆల్ 9స్ పెట్టి ఆధార్ నెంబర్కి బదులు ఆల్ 9స్ పెట్టి తీసుకోవచ్చు అనే అంశం వారికి అవగాహన కల్పిస్తున్నారా? వీళ్ళకి అడ్మిషన్ రాకపోవడానికి అదే ప్రధానంగా కారణంగా కనిపిస్తుంది. అంటే అడ్మిషన్ తీసుకోకపోవడం ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు కూడా. ఇప్పుడు అదే ఆరపల్లి స్కూల్లో ఆల్రెడీ తీసుకున్నారు, మిగతా వాళ్ళని కూడా తీసుకుంటారు. కాకపోతే అది ఉంటే మనకు అన్ని అకౌంట్స్కు అంటే అన్నిటి ఒక ఎంటైటిల్మెంట్స్ అంటే లబ్ధిదారులు లబ్ధి పొందేటువంటి అంశాలన్నిటి కూడా వెంట అవుతాం అనమాట. అందుకోసం ఏమంటారంటే ఒక రూల్ పెట్టినప్పుడు వాళ్ళు అదే అన్నారు, కానీ ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు, జాయిన్ చేసుకున్నారు. వాళ్ళు అనేది అదే అడ్మిషను అక్కడ తాత్కాలికంగా తీసుకున్నప్పటికీ పుస్తకాలు కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, ఇవి రావట్లేదు. దీంతో స్కూల్కి వెళ్ళడం ఆపేస్తున్నారు. లేదంటే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అడ్మిషన్ తీసుకోలేదనే అంశమే వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సమస్యను పరిష్కరించేందుకు పర్టికులర్ ఆరపిల్ల పిల్లలకి ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి ఇప్పుడు ఆల్ 9s తోటి ఎన్రోల్మెంట్ కూడా చేసేస్తారు. న్యూ డైస్ ప్లస్లో కూడా చేసేసిన తర్వాత అవన్నీ ఆ ఎంటైటిల్మెంట్స్కి ప్రాసెస్ అయిపోతుంది. ఈ లోపల మనము ఆధార్ ఇప్పించడానికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత ఇటు చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత లేబర్ డిపార్ట్మెంటు అందరూ కలిసి దాని గురించి చేస్తున్నాం. మేము కూడా వాళ్ళకు అందరం కలిసి సహకారంతో ముందుకు వెళ్దామని కూడా నేను మాట్లాడుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. మిగతా చోట్ల కూడా చాలా ఈ సంచార జాతులు కాబట్టి చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. జిల్లా వ్యాప్తంగా ఈ ఆధార్ లేకుంటే ఆధార్ నెంబర్ బదులు ఆల్ 9స్ పెట్టి చేయొచ్చు అనే అవగాహన మీ సిబ్బందికి కల్పించే అవకాశం ఏమైనా ఉంటుంది? ఆల్రెడీ ఇప్పటికి మనం ఎంఈఓలతో మనం రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కానీ ఎంఈఓలకు మేము చెప్తున్నాం, అందరికీ కూడా సమాచారం వెళ్ళింది. ఇది అంతా ఎవరైనా సమాచారం వెళ్ళకపోయినా మీ ద్వారానైనా వెళ్ళి దాన్ని తీసుకొని ఆ పద్ధతి ద్వారా చేసుకొని నమోదు చేసుకొని ఇమీడియట్గా మళ్ళీ దాని సవరణ కోసం కూడా శాశ్వతమైనటువంటి ఆధారం పొందడానికి కూడా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది కరీంనగర్లో, ముఖ్యంగా కరీంనగర్ ఆరపల్లిలో జరిగినటువంటి ఘటన. అక్కడ ఉన్నటువంటి సంచార జాతుల పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధం చేస్తోంది. హెచ్ఎంటీవీలో వచ్చినటువంటి కథనానికి స్పందించి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, పిల్లలకు సంబంధించిన చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, అట్లాగే ఆధార్ ఇవ్వడానికి రెవెన్యూకి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా కలిసికట్టుగా వెళ్తున్నట్టుగా జిల్లా విద్యాశాఖ అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎంటీవీ.